అడగాలి. నేను 2 సార్లు ఎంపీని, 2 సార్లు నగరాధ్యక్షుని, కార్యవర్గ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ను, ఏఐసిసి ఓబీసీ సెక్రటరీగా ఉంటి. దత్తన్న మీద గెలిచిన హైయెస్ట్ మెజార్టీతో గెలిచి వచ్చినోడిని. నగరంలో నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే మేయర్ వచ్చిండు, ఇక్కడ అన్ని ఎమ్మెల్యేలు గెలిచిర్రు. వీళ్ళందరూ ఎక్కడెక్కడికి ఊర్లలోకి వచ్చి వాళ్ళు నాకు మా దగ్గర అది చేస్తూ ఉంటారు. మరి ఎట్లా మరి యాదవ సామాజిక వర్గం నుంచి నీకు ఏమైనా ఫోన్లు వస్తున్నాయా? ఏంది పెద్ద దిక్కుగా ఉండవు నువ్వు, మనకి ఏంది అన్యాయం అనేది ఏమైనా ఫోన్ చేస్తురా నీకు? ఫోన్ చేసినా చేయకుండా నా బాధ్యత తెలుసుకొని నేను చెప్తున్నా. ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంతేనా? మన అన్యాయం జరిగింది తెలిసింది నేను మాట్లాడుతున్నా అంతే. అది మరి ఎట్లా ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఎట్లా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూ ఉంటాం మనం అంతే. పై దాకా పోతావా? దాకా అవుతా, పై దాకా. మరి చూస్తున్నారు అంజన్ కుమార్ అన్న, యాదవులకు అన్యాయం జరిగింది అన్నట్టుగా ఇప్పుడు పై దాకా పోతా. ఎట్టుబడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కళ్ళ చూస్తా, వాళ్ళకి ఈ ముచ్చట చెవులు వేస్తా. ఎటుబడి మా యాదవులకు మరి సంగతి ఏంది ఏం కథ అనేది కదా మరి ప్రధాన మాత్రం జర కళ్ళెర చేస్తుండు.